ఓ వ్యక్తి చనిపోతే సహజంగా ఎవరైనా అయ్యో పాపం అంటారు. కానీ ఇక్కడ ఓ ఊరిలో నివసించే వ్యక్తి చనిపోతే ఆ ఊరంతా పండగ చేసుకున్నారు. తమ ఊరికి పట్టిన దరిద్రం పోయిందని, ఇక నుండి తమకి తమ ఊరికి స్వేచ్ఛ లభించిందని ఆనందపడ్డారు. ఇక ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు ఫ్యామిలీ ఆనందానికైతే అవధులే లేవు. ఈ రియల్ స్టోరీ జనగామలో జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఏనగామి శివారులోని పిట్టలోని గూడెంలో ఉంటున్నాడు కాళియ కనకయ్య. ఇతని వయసు ప్రస్తుతం 30 ఏళ్లు. ఈ కనకయ్యకు ఇద్దరు భార్యలు. మొదటిగా అదే గ్రామంలో ఉంటున్న గుజులోతు జున్నుబాయి చిన్నరాజయ్యలకు కూతురైన చుక్కమ్మ అలియాస్ శిరీషను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే గ్రామానికి చెందిన గుజులోతు కృష్ణమ్మ కుమార్తె గౌరమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు వరుసకు అక్కా చెల్లెళ్లే కావటంతో శిరీషను ఒప్పించి గౌరమ్మ మెడలో కూడా తాళి కట్టాడు. అలా అక్కా చెల్లెళ్లతో కనకయ్య ఉంటున్నాడు. అయితే ఈ కనకయ్య అక్కడితో కూడా ఆగలేదు. మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ మాటకొస్తే అసలు ఈ కామిస్ట్ కనకయ్య శృంగార కథలు అనేకం. చీర కనపడితే చొంగగార్చుకుంటాడు. ఆడదాన్ని చూస్తే వెంట పడతాడు. మర్యాదగా కోరిక తీర్చకపోతే బలవంతంగా వాళ్లపై అత్యాచారం చేస్తాడు. కర్రకు చీర కట్టిన సునకానందం పొందే టైప్ ఈ కామిస్ట్ కనకయ్య. ఈ కనకయ్య కామలీలలకి భయపడి ఊరివారు తమ ఆడపిల్లలను కనకయ్య కంట పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. మరి అప్పటికే ఈ నీచుడు ఆ గ్రామంలో ఉండే 40 మంది ఆడవాళ్లపై అత్యాచారం చేసి తన కోరిక తీర్చుకున్నాడు. మరి ఎప్పుడు శరీరం కామంతో కొట్టుకుంటుంది. అందుకే కనిపించిన ఆడదానిపై పశువులా పడి కోరిక తీర్చుకునేవాడు. ఈ కామాంధుడికి వావి వరుసలతో పనిలేదు. సొంత చెల్లిని కూడా వక్రంగా చూసి ఆమెను అత్యాచారం చేశాడు. అంతేకాదు అతను చిన్న చెల్లెలను కూడా అత్యాచారం చేశాడు. ఆ మాటకొస్తే పిన్నిని కూడా వద్దు అన్న వినకుండా నీకు నేను తల్లి లాంటి దాన్ని అన్నా కూడా ఆమెపై కూడా పశువులా పడి ఆమెపై కూడా అత్యాచారం చేశాడు. ఈ నీచుడు అమ్మమ్మను కూడా వదలలేదు. పెన్షన్ తీసుకుందాం రా అని ఆమెను తీసుకువెళ్లి ఆమెను కూడా ఇబ్బంది పెట్టాడు. ఇక ఈ క్రమంలోనే శిరీష గర్భవతి అయ్యి ఓ బిడ్డను కనింది. అయినా ఈ నీచుడు మాత్రం మారలేదు. తను తండ్రిని అయ్యానన్న సంతోషం లేకపోగా మరో ఆడదానితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ముచ్చటగా 3వ పెళ్లి కోసం రెడీ అయిపోయాడు. అందుకే తమ ఇద్దరు భార్యల దగ్గరకు వెళ్లి తను 3వ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని, అందుకు మీ ఇద్దరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అన్నాడు. ఇక ఆ మాటలకి భార్యలిద్దరూ కనకయ్యపై రివర్స్ అయ్యారు. నీ ముఖానికి మేమిద్దరమే ఎక్కువ, మళ్ళీ 3వ భార్య కావాలా అన్నారు. అందుకు కనకయ్య నా ముఖానికేంటి అంటూ పెళ్లికి ఒప్పుకోమని బలవంతం చేస్తూ వాళ్ళను టార్చర్ చేయటం ప్రారంభించాడు. దీంతో ఈ విషయం అక్కా చెల్లెలిద్దరూ తమ పేరెంట్స్ కి చెప్పుకొని బాధపడ్డారు. ఈ కూతుళ్ల బాధ చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు వెంటనే అల్లుణ్ణి నిలదీయాలి అనుకున్నారు. పైగా కనకయ్య పలుమార్లు తమ కూతుళ్లను ఇబ్బంది పెట్టినా పిల్లల్ని ఇచ్చుకున్నాం కదా అని చాలా సార్లు తగ్గున్నారు. గౌరమ్మ అన్నలు కనకయ్యకు పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా అతను దారిలోకి రాకపోవడంతో వాళ్లంతా చెల్లెళ్ల కష్టాలు చూసి కనకయ్యకు బుద్ధి చెప్పాలి అనుకున్నారు. దీంతో అత్తామామ ఇద్దరు కనకయ్యను తాముంటున్న ఇంటికి పిలిపించారు. ఈ ఇద్దరు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సిద్ధాలలోని ఓ తోటలో కాపలాదారులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఇక అల్లుడు రాగానే అతన్ని నిలదీశారిద్దరు. దీంతో కనకయ్య ఇద్దరిపై వంటికాలిపై లేచాడు. అత్తరితో కయ్యానికి కాలు దువ్వాడు. మామతో మాటలతోనే యుద్ధానికి దిగాడు. నన్నే నిలదీస్తారా అని దుర్భాషలాడాడు. నా కోరికలు నా ఇష్టం అంటూ రెచ్చిపోయాడు. ఇక ఆ మాటలకు అత్తామామ కూడా కనకయ్యను తిట్టారు. దీంతో గొడవ పెరిగి ఆ గొడవలో విచక్షణ కోల్పోయిన కనకయ్య తన దగ్గర ఉన్న కత్తితో అత్తను పొడి చేసి అడ్డొచ్చి తనను తిడుతున్న మామపై కూడా దాడి చేసి అక్కడి నుండి పారిపోయి ఇంటికి వెళ్లాడు. గాయాలు తీవ్రంగా కావటంతో అత్త స్పాట్ లోనే చనిపోయింది. ఇక ఈ విషయం తన భార్యలిద్దరికీ తెలియక ముందే వాళ్లను బలవంతంగా తీసుకొని తుబ్బాకకు వెళ్లిపోయాడు. అయితే గూడెం వారు జరిగిన ఘోరాన్ని అక్కా చెల్లెళ్లకు చెప్పాలని వాళ్లను వెతుక్కుంటూ దుబ్బాక వెళ్లి గూడానికి తెచ్చారు. ఇక జరిగిన విషయం తెలిసి అక్కా చెల్లెళ్ళిద్దరూ రోధించారు. తమని టార్చర్ చేసింది కాక ఊళ్ళో ఆడపిల్లలపై అత్యాచారాలు చేసింది కాక ఇప్పుడు నా తల్లిని కూడా పొట్టన పెట్టుకుంటారా అని కనకయ్యపై కోపం పెంచుకున్నారు. వారి కోపంలో అర్థం ఉంది. అందుకే ఆ కోపానికే బలైపోయాడు కనకయ్య. అలా శిరీష తల్లి బాయిని చంపిన కేసులో నిందితుడిగా మారాడు కనకయ్య. అయితే అత్తను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉండటంతో కనకయ్య పోలీసులు తనని అరెస్టు చేస్తారని 6 నెలల నుండి తప్పించుకొని తిరుగుతూ అప్పుడప్పుడు తండాకి వస్తూ భార్యలను ఊళ్ళో వాళ్ళని తన గురించి చెప్పొద్దని బెదిరిస్తూ వాళ్లతో గొడవ పడుతూ ఉన్నాడు.
అయితే బోనులో పెడితే పిల్లేనా పులవుతుంది అన్నట్లు అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న కనకయ్య ఆకృత్యాలను భరించలేక ఇద్దరు భార్యలు ఊరి వారు తెగించారు. ఈ నీచుణ్ణి పోలీసులకు పట్టించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈలోగానే అతని ఆయుష్ తీరిపోయింది. 2025 మే 18న అత్తను చంపి పారిపోయిన కనకయ్య అప్పుడప్పుడు వచ్చినా మళ్ళీ సోమవారం అర్ధరాత్రి ఊరికి వచ్చాడు. ఫుల్ గా తాగేసి ఇద్దరు భార్యలతో తన ఎఫైర్ పెట్టుకున్న ప్రియురాలని పెళ్లి చేసుకుంటానని, అందుకు మీరు ఒప్పుకోవాలంటూ వాళ్లతో గొడవకు దిగాడు. తాగిన మత్తులో వాళ్ళని అనకూడని మాటలు అంటూ ఉన్నాడు. దీంతో విషయం ఊరి వారికి గౌరమ్మ అన్నలైన శ్రీను జనార్దన్ కు తెలిసింది. కనకయ్య తాగి కారు కూతలు కూస్తున్నాడని తెలిసి వెంటనే ఇంటికి వచ్చారు. గొడ్డలి పట్టుకొని నా 3వ పెళ్లికి ఒప్పుకుంటారా లేదా అని ఇద్దరు భార్యలను బెదిరించడం చూశారు. దీంతో వారంతా కలిసి కనకయ్యను ఆపాలని ప్రయత్నించారు. కానీ కనకయ్య మాత్రం ఈ రోజు మీ ఇద్దరిని చంపేస్తానంటూ ఇద్దరు భార్యల మీదకి వెళ్లాడు. దీంతో సహనం కోల్పోయిన ఇద్దరు భార్యలు అపరకాళిలా మారారు. ఈ నీచుడి అరాచకాలు ఈ రోజుతో అంతం కావాలి అనుకున్నారు. అందుకే తన మీదకు వస్తున్న కనకయ్యను పట్టుకొని అతని చేతిలో ఉన్న గొడ్డని లాక్కొని శిరీష దాంతోనే అతనిపై దాడి చేసింది. ఇక మరో భార్య అక్కడే ఉన్న పునాది రాయి తీసుకొని దాంతో కనకయ్యను బలంగా బాధింది. ఇక అన్నలు కూడా వీరికి సాయం చేయడంతో ఆ దాడి తట్టుకోలేక కనకయ్య ప్రాణాలు విడిచాడు. ఇక భర్తను చంపాక పక్కనే ఉన్న కాలువలో అతని శవాన్ని పడేశారు. ఇక భర్తను చంపాక ఇద్దరి భార్యల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఓ నీచుణ్ణి చంపి ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని వదిలించామని గర్వంగా ఫీల్ అయ్యారిద్దరు. ఇక అప్పటికే ఊరంతా అక్కడకు చేరుకుంది. శవంగా పడి ఉన్న కనకయ్య శవాన్ని చూసి అందరూ ఆనందించారు. ఇన్నాళ్లు పరువు కోసం భయపడి మా ఆడవాళ్ల మానాలతో ఆడుకున్న మౌనంగా భరించాము అంటూ కనకయ్య మరణ వార్తని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారంతా. ఇక కనకయ్య చనిపోయిన విషయం అతని చెల్లికి తెలిసి ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి నీచులపు అన్న నాకు లేడన్న ఆనందంతో ఆమె ఉక్కిరి బిక్కిరైపోయింది. ఊరంతా కలిసి కనకయ్య చనిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. దీంతో విషయం పోలీసులకు తెలిసి అక్కడకు చేరుకున్నారు. కనకయ్యని చంపింది అతని ఇద్దరు భార్యలు ఆమె అన్నలే అని తెలిసి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నలుగురికి శిక్ష పడకూడదని మనమందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.